అసలు మేము సవాల్ చేస్తున్నాం. పేరు నాని గారు వస్తారా, కొడాలి నాని గారు వస్తారా, జోగి రమేష్ గారు వస్తారా, లేకపోతే మీ వైసీపీకి సంబంధించిన వాళ్ళు వస్తారా? ఎవరు వస్తారు? రండి. హాయ్ గారు, ఏంటండి మరి ఈ రోజున వైసీపీ నాయకులు చేస్తున్న నిరాహార దీక్షల్లో జంజీ బ్యాచ్ అంతా మాతో పాటే ఉన్నారు. మెగా డిఎస్సి రాసిన అభ్యర్థులు ఎవరైతే నష్టపోయారో వాళ్ళు కూడా మాతో పాటే ఉన్నారని చెప్పి ఆ ర్యాలీలో మొత్తం చూస్తాం వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి మాతో పాటే ఉన్నారని ఏంటి, మీరు ఎక్కడన్నా కనిపించారా? మీకు ఎవరైతే జంజీ బ్యాచ్ అంటున్నారో, మెగా డిఎస్సి అంటున్నారు, కనిపించారా మీకు వాళ్ళు చేసే నిరాహార దీక్షల్లో? నా 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 ఉద్యోగ వృత్తి ఊరంతా తిరగడమేనండి. నేను రాష్ట్రం మొత్తం తిరుగుతూనే ఉంటాను. రీసెంట్గా నేను తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం, జంగారెడ్డిగూడెం మొన్న వెళ్ళినప్పుడు చూశానండి. నిజంగా జంజీ కిడ్స్ అందరూ ఆడే ఉన్నారండి. కానీ మీకు ఒకటి గుర్తుందా, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పట్టుబద్దుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన రోజు అప్పుడు సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మా పట్టభద్రులు వేరే ఉన్నారు, మా ఓటర్లు వేరే ఉన్నారు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చుంటారు. ఇప్పుడు కూడా మా జంజీ కిడ్స్ వేరే అని చెప్పి ఆయన చెప్పారు. కానీ వాళ్ళు జంజీ కిడ్సే ధర్నా చేస్తున్నారండి. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నారు. కానీ ఇప్పుడు జంజీ కిడ్స్ కాదండి. ఓ 25 సంవత్సరాల కిందట జంజీ కిడ్స్, ఒక 20 సంవత్సరాల కిందట జంజీ కిడ్స్, ఓ 30 సంవత్సరాల కిందట ఉన్న జంజీ కిడ్స్ అందరినీ తీసుకొచ్చి ధర్నా చేస్తున్నారు. సామాన్యంగా ఎక్కడైనా ఒక ధర్నా చేస్తుంటే ఒక జనాలు ఆగి చూడడం, జనాలతో మాట్లాడడం, జనాలు అక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2019-24లో మాకు కొంతమంది తెలుగు యువత నాయకులు ధర్నాలు చేయడం కానీ ఏదైనా చేసినప్పుడు ప్రజలు ఆగేవాళ్ళు. ఏంటి అనేది ఏంటి అంటే, ఇప్పుడు ప్రజలు ముట్టడికి వెళ్ళినా ఎవరైనా వెళ్ళినా సరే కలెక్టరేట్ దగ్గర ఆగినప్పుడు ఆగేవాళ్ళు. కానీ ఈరోజు తాడేపల్లిగూడెంలో ఏదైతే బ్రిడ్జ్ మీద నుంచి తణుకెళ్ళే రోడ్లో ఉండిద్ది ధర్నా సెంటర్, ఎవడా ఆగట్ల, పట్టించుకోవట్లే. తణుకులో నరేంద్ర సెంటర్లో పెట్టారు, అక్కడ పట్టించుకోవట్లేదు. భీమవరంలో ఆ ఏరియా పేరు నాకు గుర్తులేదు, కానీ భీమవరంలో కూడా ఎవడు పట్టించుకోవట్లేదు. ఎందుకని పట్టించుకోవట్లేదు అంటే, బేసిక్గా వీళ్ళు ఇక్కడ 3-4 నాలుకల ధోరణులతోటి వీళ్ళు వెళ్తున్నారు. ఈ 2 నాలుకల గురించి మనం మాట్లాడతాం. ఫస్ట్ కోర్టులో వీళ్ళు కేసు వేశారు. కోర్టులో కేసు వేసినప్పుడు వీళ్ళు ఏం చెప్పారు, అక్కడ అవకతవకలు జరిగినాయి, దాని తర్వాత అంటే స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగినాయి, వీళ్ళు అమ్ముకున్నారు అని చెప్పారు. ఇక్కడ కోర్టులో చెప్పింది. బయటకు వచ్చేటప్పటికి ఏం చెప్తున్నారంటే, పేపర్ లీక్ అయింది, అమ్మేసుకున్నారు, వాళ్ళ ఇష్టానుసారంగా చెప్పారు. అంటే కోర్టుకి, అంటే రియల్కి రియాలిటీకి అసలు వీళ్ళకి పొంతం లేదు. ప్లస్ మళ్ళీ ఇంకా ఏమంటున్నారు, డిఎస్సి పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ మాతో పాటే ఉన్నారు. అది శుద్ధ అబద్ధం అండి. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు ఎవరు కేసులు వేశారు, జగన్మోహన్ రెడ్డి గారు బ్యాచ్ చేసింది. సరే, వీళ్ళకి నిజంగా నిరుద్యోగుల మీద ఇంత ప్రేమ ఉన్నప్పుడు 2019-24 మధ్యలో ఒక్క డిఎస్సి కూడా ఎందుకు వెయ్యలేదు? వాళ్ళు అడుగుతుంది, నేను అడుగుతుంది కాదు. 2019-24 మధ్యన ఒక్క డిఎస్సి కూడా వేయలేదు. మరి అదే ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ కానీ, పీడిఎస్సి వాళ్ళు కానీ, టీఎన్ఎస్ఎఫ్ వాళ్ళు కానీ, తెలుగు యువతలు కానీ, వీళ్ళందరూ డిఎస్సి వేయండి, ఉద్యోగాలు చేయండి, ఉద్యోగాలు ప్రకటించండి అని అంటే వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టారు? తాడేపల్లి పోలీస్ స్టేషన్లో పెట్టారు, అలాగే తిరుపతిలో పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఎక్కడైతే నిరాహార రిలే దీక్షలు చేస్తున్నారో ఆ దీక్షలు నియర్ బై పోలీస్ స్టేషన్స్లో కేసులు. మరి ఆ రోజు నిరుద్యోగుల మీద ప్రేమ రాలేదా? సరే, రెండోది ఇంకోటి, ఇప్పుడు మీరు కలుసుందండ్రా సినిమా చూసే ఉంటారు కదా. కలుసుందండ్రా సినిమాలో వాళ్ళందరూ పాపం భద్రాచలం వెళ్తారు. భద్రాచలం వెళ్ళినప్పుడు చిన్నపిల్లోడు తప్పిపోతాడు. అంటాడు, అరే నువ్వు తప్పిపోయావరా అంటే, నాతో పాటు వచ్చిన 13 మంది తప్పిపోయారు, నేనంటే కాదురా నువ్వే తప్పిపోయానంగానే ఆడు ఏడుస్తాడు. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు, చింతామోహన్ గారు, ఎవరు, రాజశేఖర్ రెడ్డి గారికి ఎవరైతే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు హెలికాప్టర్లో మిస్ అయ్యి చనిపోయారో చింతామోహన్ గారు, జగన్మోహన్ రెడ్డి నువ్వు చేస్తుంది తప్పు అని చింతామోహన్ గారు చెప్తున్నారు. దాని తర్వాత ఈయన ఎవడైతే జడ్జి గారో లాయర్ గారు ఎవరైనా జడా శ్రావణ్ కుమార్ గారు చెప్తున్నారు. ఓకే, దాని తర్వాత అధికారులు చెప్తున్నారు, శాప్కి సంబంధించిన ఎంప్లాయీస్ చెప్తున్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే అల్లాటప్ప అంటే వాళ్ళు చెప్తున్నారు నువ్వు వినట్లేదు, డిఎస్సి విద్యార్థులు చెప్తున్నారు నువ్వు వినట్లేదు. ఎంతమంది చెప్పినా ఇవ్వండి. ఎందుకంటే ఆ పిల్లోళ్ళలాగా నేను ఒక్కనే రైట్ డైరెక్షన్లో వాళ్ళు తప్పిపోయినట్టు వాళ్ళందరూ ఇది. సో ఏంటంటే ఇక్కడ అలాంటి చిన్నపిల్లల మనస్తత్వం కాదు, మూర్ఖత్వం. ఇప్పుడు మనకి చదువు చెప్పే వాళ్ళని ఏమంటారు, గురుదేవో అంటే దేవుడితో సమానం,
మనం దండం పెట్టి అందాం. వాళ్ళు ఇప్పుడు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. 16,000 మంది అంటే 16,000 కుటుంబాలు వాళ్ళు పిల్లలకి చదువు చెప్తున్నారు. ఇప్పుడు ఏంటి ఇప్పుడు వాళ్ళు చదువు చెప్పేటప్పుడు వీళ్ళు ఇట్లా ఇమ్యులేట్ చేస్తుంటే వాళ్ళు ఎంత బాధ ఉంటుంది. ఒక 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 టీచర్, ఒక పోలీస్ అయినా ఇది నిజంగా తెలంగాణలో జరిగిన యథార్థ సంఘటన మీకు చెప్తాను. 99లో ఒక మారుమూల పల్లెటూరు నుంచి వచ్చిన తెలంగాణ ఆయన ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అతను పరిస్థితుల దృష్ట్యా అతను నక్సలైట్ల వైపు వెళ్ళిపోయాడు. నక్సలైట్ల వైపు వెళ్ళిపోయిన తర్వాత అరౌండ్ 2002లోనో 2003లోనో అతను పునరావాస కింద వచ్చాడు. అప్పుడున్న అక్కడ ఎస్పీకో డిఐజీకో ఎవరికోసం సరెండర్ చేశారు. అయితే వాళ్ళు కోరికలు అడుగుతారు కదా, వాళ్ళు కోరికలు అడిగినప్పుడు ఏమన్నారంటే, సార్ నేను ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ అండి, నన్ను ఇంజనీరింగ్ చదువుకునేటట్టుగా నాకు హెల్ప్ చేయండి అని పోలీస్ అధికారిని అడిగితే అప్పుడు సంబంధించిన ఒక కాలేజీకి ఒక యూనివర్సిటీకి ఫోన్ చేసి ఆ లెటర్ రాసి ఆయన ఏంటంటే ఈయన నక్సలైట్ అంటున్నారండి, మరి ఈయన ఇప్పుడు మిగతా వాళ్ళందరి పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఈయనతో చదువుకున్నారంటే ఆ పోలీస్ అయినా నాది బాధ్యత అని చెప్పి ఆయన లెటర్ ఇచ్చి ఆయన చదువుకునేటట్టు. మరి ఇప్పుడు అక్కడ గురువులు ఈయన నక్సలైటు నేను చదువు చెప్పనని నాకు చెప్పలేదే. గురువు ఎవరికైనా స్టూడెంట్ ఎవరైనా సరే నువ్వు చేస్తున్నా. ఇక్కడ ఈ కాన్సెప్ట్ నేను ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే, ఇంకా స్టోరీ ఉంది. ఆయన చదువుకుని ఎంటెక్ చేసి ఇప్పుడు ఒక కాలేజీలో ప్రొఫెసర్ కింద ఉన్నాడు. ఆ రోజు ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో పెద్ద సారు లెటర్ ఇవ్వకుండా ఉన్నా, లేకపోతే అక్కడికి వచ్చిన వాళ్ళు చదువు చెప్పకుండా ఉన్నా, ఈరోజు ఆయన పరిస్థితి వేరేగా ఉంది. ఆయన లెటర్ ఇచ్చారు, అక్కడ గురువులు ఎవరైతే ఉన్నారో చదువు చెప్పారు. ఈరోజు ఆయన భవిష్యత్తు బాగుంది. ఇప్పుడు అలాంటి చదువు చెప్పే గురువుల మీద మీరు ఇలాంటి ఆరోపణలు, నిందలు ఇలా వేస్తే వాళ్ళు ఎట్లాగా స్టూడెంట్స్ని ఫేస్ చేస్తారో, వాళ్ళ స్టూడెంట్స్ని వాళ్ళు ఏంటి మేము కష్టపడి చదువుకుని వచ్చాము అని అంటున్నారు. సరే, ఇంకోటి ఏంటి ప్రూవ్ చేయలేం, ఛాలెంజ్ చేయలే అని అంటున్నారు. ఇప్పుడు లోకేష్ గారు ఛాలెంజ్ చేశారు, నేను రెడీ అన్నారు. ఇక్కడ మా పేరు నాని గారు ఛాలెంజ్ అని అన్నారు. ముందు పేరు నాని గారు ఛాలెంజ్ కాదండి, అక్కడ మీ గురించి మొన్న చందు గారు అని చెప్పి ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆయన మీద కేసులు పెట్టారు, కోర్టుకు రాకుండా ఇన్ని వాయిదాల నుంచి తిరుగుతున్నాడు. ముందు ఈ సవాళ్ళు కాదండి, మీరు రాజ్యాంగబద్ధంగా మీరు ఉంటున్నారు కాబట్టి ఆయన సవాలు స్వీకరించి ముందు ఆ చందు గారు సవాలు అయిన తర్వాత దీనికి లోకేష్ గారు అవసరం లేదు, కొల్లు రవీంద్ర గారు అవసరం లేదు, మా కార్యకర్తలు చాలండి. మా కార్యకర్తలు మీరు చర్చకి సిద్ధం. సరే, మీరు ఏమంటారు, మళ్ళీ మీరు పోలీసు వాళ్ళతోటి చర్చకి రానిద్దాం, మనం ఒక జూమ్ కాల్ మీటింగ్ పెట్టుకుందాం. లింక్ మీరు పెట్టినా సరే, మమ్మల్ని పెట్టమన్నా సరే మీకు పెడతాం. ఆ జూమ్ కాల్లో మీ దగ్గరున్న ఆధారాలు ఏమున్నాయో మీరు చూపించండి. మా దగ్గర ఆ జూమ్ కాల్లో మేము డిఎస్సి జిల్లా నుంచి జూమ్లో ఎంతమంది అయినా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇప్పుడు 25 పార్లమెంట్ నుంచి ఒక్కొక్క పార్లమెంట్ నుంచి ముగ్గురు డిఎస్సి ఇప్పుడు ఎవరైతే ఉద్యోగాలు వచ్చినాయో ముగ్గురు చెప్పుని తీసుకుందాం. మా తెలుగుదేశం కార్యకర్తలు ఒక్కొక్క పార్లమెంట్ నుంచి ఒక ముగ్గురు వస్తారు. మీరు కూడా రండి, ఇక్కడ కొట్లాట్లు ఏమీ లేదు, ఏమీ ఉండదు. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో చూపించండి. మేము ఎట్లాగా ఈ అందరికీ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు అట్లా వచ్చినాయి మేము చెప్తాం. ఆల్రెడీ అన్ని పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. స్పోర్ట్స్ కోటాలో వచ్చిన ఉద్యోగాలు ఏ కమ్యూనిటీకి, ఎస్సీకి ఎంతమందికి వచ్చినాయి, ఎస్టీకి ఎంతమందికి వచ్చినాయి, ఓసీల్లో కమ్యూనిటీ వైజ్ అన్నీ ఉన్నాయి. సో ఇంకా కూడా మీరు నిందలేసి మేము ఇప్పటికీ ఏంటి, మేము అధికారంలోకి వస్తే ఈ డిఎస్సి వాళ్ళందరినీ రద్దు చేస్తాం. అసలు మీకేం అర్హతుంది? గవర్నమెంట్ ఆల్రెడీ వాళ్ళు 6 నెలల నుంచి ఉద్యోగాలు చేస్తున్నారు. మీరు ఇంకా 3 సంవత్సరాల తర్వాత అన్నారు, వాళ్ళందరూ ఎంప్లాయీస్ అవుతారు. మీకు ఏ హక్కు ఉందని చెప్పి మిమ్మల్ని వాళ్ళు బెదిరిస్తున్నారు. రాజ్యాంగంలో ఏ రూల్ ఉందని చెప్పి మీరు చేస్తున్నారు. ఇప్పుడు దాకా మీ దగ్గర ఒక ఆధారం లేదు, అంతా ఏంటంటే ఆరోపణలు తప్ప ఆధారం లేదు. సిబిఐకి మీరు ఇవ్వండి, సిబిఐకి ఒకటి ఏంటి, ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టులో కేసు వేయండి, హైకోర్టులో కేసులు వేయండి, సిబిఐకి ఇవ్వండి. మాకు వీళ్ళ మీద నమ్మకం లేదని చెప్పి లోకేష్ గారు కాదండి, మా జిల్లా పార్టీ అధ్యక్షుడు కాదు, మా జిల్లా కార్యకర్తలు మేము సవాల్ చేస్తున్నాం. పేరు నాని గారు వస్తారా, కొడాలి నాని గారు వస్తారా, జోగి రమేష్ గారు వస్తారా, లేకపోతే మీ వైసీపీకి సంబంధించిన వాళ్ళు వస్తారా, ఎవరు వస్తారు రండి, విత్ ప్రూఫ్లు రండి. బహిరంగ చర్చకైనా సిద్ధం, జూమ్ కాల్లో చర్చకైనా సిద్ధం, ట్విట్టర్లో స్పేస్కైనా సిద్ధం, దేనికైనా సరే మేము సిద్ధం. మీరు అన్నీ చేసేవన్నీ ఆరోపణలు లేని ఆధారాలని చెప్పి మేము ప్రూవ్ చేస్తాం. మీ దగ్గర ఏంటంటే మీరు ప్రూవ్ చేయండి.